సో అప్పట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కానివ్వండి, లేకపోతే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇలాంటివి ఏమి ఉండే కావు, స్కాన్ కాపీలు ఏమి ఉండే కావు. అంతా కూడా వచ్చేసరికి పేపర్ వర్కే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళేసి దాన్ని తీసుకొచ్చేసి హార్డ్ కాపీ సబ్మిట్ చేయమని చెప్పేసి అడిగేవాళ్ళు పేపరు. సో ఇప్పుడు అంతా మారిపోయింది, టెక్నాలజీ పెరిగేపాటికి అంతా మారిపోయింది. అయితే అప్పట్లో ఏం చేసేవాళ్ళు వీళ్ళు, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఈ జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఎక్కువ కాబట్టి, పర్మనెంట్ జాబ్ ఉంటుంది కాబట్టి ఈ కేటగిరీ మార్చుకొని ఇప్పుడు 10th క్లాస్లోనే కదా మెయిన్ అంతా చూసేది, నేమ్ అయినా ఏదైనా 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉంటుంది కదా. సో అక్కడ 10th క్లాస్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే వీళ్ళు ఈ ఫేక్ సర్టిఫికెట్ కేటగిరీకి సంబంధించింది తెప్పించుకొని అప్పట్లో డబ్బులు పెట్టేసి ఏదో ఒకటి చేసేసి ఆ కేటగిరీయే ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినా దాని ప్రకారమే కేటగిరీ ప్రకారం వీళ్ళు జాబ్ ఇవ్వడం జరిగేది. అయితే ఇదంతా వచ్చేసరికి ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అంత పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చేసరికి సిచ్యువేషన్ మారిపోయింది. సో అలాంటి వాళ్ళకు ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, ముఖ్యంగా ఏపీడిఎస్సి రాసిన వాళ్ళకు. సో అప్పట్లో ఎలా చేశారో ఇప్పుడు కూడా అలా చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఇవాళ రోజున ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివే కాదండి, స్టూడెంట్స్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి అయితే ఆపార్ ఐడి కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం మీ బయోడేటా మొత్తం ఆ ఐడి కొట్టేస్తే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫాదర్ నేము, గార్డియన్ ఉంటే గార్డియన్ నేమ్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఆన్లైన్లో కొడితే మొత్తం వచ్చేస్తున్నాయి. ఎందుకంటే రేషన్ కార్డు కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఉండొచ్చు, కాకపోతే అందుట్లో మీరు వచ్చేసరికి ఈ కేటగిరీ మార్చి 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం పెట్టి ఉండొచ్చు. కానీ అక్కడ మీ పేరెంట్స్ది ఉంటుంది కదా పేరు మీద రేషన్, అందుట్లో వెనక కేటగిరీ ఒరిజినల్ కేటగిరీ వాళ్ళదుండి మీది వేరే ఉంటే అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో సాధారణంగా అయితే పట్టించుకోరు, కాకపోతే వాళ్ళ రోజున స్ట్రిక్ట్గా అంతా జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు గనక కేటగిరీ గనక మార్చి మీ కేటగిరీ ఒకటైతే ఇంకో కేటగిరీ గనక చేసి గనక అప్లై చేసి జాబ్ కోసం గనక ముందుకు వచ్చినట్టయితే మాత్రం ఇప్పుడు చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయండి. అది కూడా కాకుండా ఒక కమిషనర్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన కమిషనర్ గారిని ఎక్స్పర్ట్ కమిటీ కింద పెట్టి ఆయన డిసిషనే ఫైనల్ డిసిషన్ కింద పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫేక్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఫేక్ కేటగిరీ చూపించి గవర్నమెంట్ జాబ్స్ కొడితే జైలు పాలయ్యే దానికి కూడా ఉంది. తెలంగాణలో కూడా అలాంటిదే నిన్న జరిగింది. ఇప్పుడు పోలీస్ జాబులకి వచ్చేసరికి వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి అవి సబ్మిట్ చేసి జాబ్ కొట్టారు. అయితే దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికైతే ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది, అరెస్టుతో సహా మొత్తం జరిగినాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ శాతం ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ రిజర్వ్ కేటగిరీ కింద చూపించిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 4 సార్లు మీ వెనక నుంచి చెక్ చేసుకోండి, మీ పేరెంట్స్ దగ్గర నుంచి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని ఒకవేళ పెట్టున్నట్టయితే. ఒకవేళ దొరకలేదంటే మాత్రం మీ అదృష్టమే, కాకపోతే ఫ్యూచర్లో కూడా మీరు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. టెన్షన్గా జాబ్ చేయాల్సి ఉంటుంది. నేను ఎస్టీ కేటగిరీ పెట్టాను ఓసీఐ ఉండి, నేను ఎస్సీ కేటగిరీ పెట్టాను ఓసీఐ ఉండి, నేను బీసీ కేటగిరీ పెట్టాను ఓసీఐ ఉండి అని చెప్తే కుదరదు. ఒకవేళ ఎస్టీ కేటగిరీ పెట్టాను నేను బీసీఐ ఉండి ఇలా చేస్తే మాత్రం మ్యాక్సిమం నాకు తెలిసి అయితే వాళ్ళ రోజున మిమ్మల్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇవాళ వచ్చేసరికి మొబైల్ నెట్వర్క్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఓకేనా. సో టెలి సర్వీసెస్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి ఇలాంటి వాటి.